Hi, hello guys. Welcome back to our channel. So guys, మీరు చూస్తున్నారు కదా రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. సో మీకు చెప్పిన విధంగా నేను అగ్రిసైడ్ మోడల్ పేపర్స్ అనేది అందిస్తానని చెప్తున్నాను కదా. సో అక్కడ చూడండి అగ్రిసైడ్ మోడల్ పేపర్ 2. ఓకే, అగ్రిసైడ్ మోడల్ పేపర్ 1 అనేది మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే అగ్రికల్చర్ మోడల్ పేపర్ 1 అనేది అగ్రిసైడ్ మోడల్ పేపర్ 1 అనేది ఉంటుంది. ఓకే, మీకు ఈ యొక్క ప్లేలిస్ట్లో మోడల్ పేపర్స్ మొత్తం కూడా డిస్ప్లే చేస్తాను, డోంట్ వరీ. సో ఇది మోడల్ పేపర్ 2 అనమాట. సో గైస్, చూద్దాము ఈ యొక్క మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని. ఓకేనా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ బిట్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటేనే మనం రేపు వచ్చేటువంటి అగ్రిసెట్లో మంచి ర్యాంక్ కొట్టడానికి ఆస్కారం ఉంది. సో గైస్, నేను చెప్పే పద్ధతి కనుక మీకు నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిన విధంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా గైస్? ఓకే, చూద్దాము. అదేవిధంగా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఘనపరిమాణపు వాతావరణంలో నీటి ఆవిరి బరువును ఏమంటారు? సో గైస్, ఇప్పుడు నేను అగ్రానమీ నుండి ఎకనామిక్స్ క్లాస్ వరకు కూడా నీకు మొత్తం బిట్స్ అనేవి ప్లేలిస్ట్లో కూడా మీకు ఏ సబ్జెక్ట్స్కి ఆ సబ్జెక్టు మీకు ప్లేలిస్ట్లో ఇచ్చేసాను. అగ్రానమీ అయితే అగ్రానమీకి సంబంధించిన క్లాసులు టైటిల్ ఇచ్చేసి ప్లేలిస్ట్లో ఇచ్చేసాను. అదేవిధంగా ఎంటమాలజీ కానీ, పెస్ట్ కానీ, ప్యాథాలజీ కానీ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. మీరు అవన్నీ క్లారిటీగా చదివితే ఈ యొక్క బిట్స్కి చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. సో గైస్, నేను ఒక బిట్ చదివిన తర్వాత 1 సెకండ్ మీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను. ఈ 1 సెకండ్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం అగ్రానమీ నుంచి కూడా ఎకనామిక్స్ వరకు మనం టోటల్ సబ్జెక్ట్ మొత్తం వీటి వరకు చదివేశాం. సో ఈ మోడల్ పేపర్స్ని మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు తెలిసే చాలు. నేను ఇప్పుడు ఈ మోడల్ పేపర్ మొత్తం చెబుతాను కదా, మీరు లాస్ట్ బిట్ వరకు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చింది. ఓకే, నేను ఈ యొక్క 120 బిట్స్, నేను 120 ఆర్ 100 బిట్స్ ప్రతి మోడల్ పేపర్లో 100 బిట్లు కానీ లేదా 120 బిట్స్ కానీ మీకు అందిస్తుంటాను. సో ఇలా ఆ 120 బిట్లలో నేను ఎంతవరకు ఆన్సర్ చేయగలిగాను? ఓకే, 120లో ఒక 100 గెస్ చేయగలిగాను. ఈసారి 110 గెస్ చేయాలి. ఓకే, ఇంకోసారి 115, ఓకే, 115, 118, 119 ఆ విధంగా మనం గెస్ చేసేలా ఉండాలి. అంటే ప్రతి మోడల్ పేపర్కి కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా మనకి ధైర్యం అనేది, ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి ధైర్యం అనేది మనకు వస్తుంది. సో గైస్, ఇప్పుడు మనకు దానికి ఆన్సర్ చూసుకుంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఘనపరిమాణపు వాతావరణంలోని నీటి ఆవిరి బరువుని ఏమంటారంటే నిరపేక్ష ఆర్ద్రత. ఆప్షన్ బి కరెక్ట్గా చెప్పుకుంటాము. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకుంటాము. సో గైస్, వాతావరణ కేంద్రాల నుండి సేకరించబడిన అంశాలను కోడ్ రూపంలో నివేదించే నివేదికను ఏమంటారు? గెస్ చేయండి. మీకు 1 మినిట్ టైం ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి గైస్. ఓకే, ఎందుకు అంటే మనం ఇంతవరకు దాదాపు 15 సబ్జెక్టులు టోటల్గా చదివాం. 15 సబ్జెక్టులు అనేవి టోటల్గా చదివాము. వాటిల్లో ఎంతవరకు మనకు గుర్తున్నాయని చిన్న టెస్టింగ్ కోసమే. ఓకే, మీరేం తప్పుగా అనుకోవద్దు. ఓకేనా, అది చూద్దాం. అదేవిధంగా దానికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ చదువుకోండి ముందు. ఓకేనా, ఆప్షన్స్ 4 చదివిన తర్వాత మనకి 4 2 లేదా 3 అనేవి వాటికి సంబంధించిన కావు. ఓకే, ఒక్కటే దానికి సంబంధించింది కనుక వాటిలో డిఫరెంట్గా ఏది ఉంది, రిలేటెడ్గా ఏది ఉందో ఒకసారి ఆలోచించినట్లయితే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది. చూద్దాము గైస్. వాతావరణ కేంద్రాల నుండి సేకరించే అంశాలను కోడ్ రూపంలో నివేదికను ఏమంటారంటే సినాప్టిక్ రిపోర్ట్గా చెప్పుకుంటాము. ఓకే, సినాప్టిక్ రిపోర్ట్గా చెప్పుకుంటాం. సో అదేవిధంగా గాలిలో నీటి ఆవిరి ఘనీభవించి నీటి బిందువుగా మారినప్పుడు ఆ యొక్క నీటి బిందువు పరిమాణం ఎంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వర్షమై భూమి మీద పడుతుంది అంటున్నాడు.
గాలిలో ఉండేటువంటి నీటి ఆవిరి అనేది ఘనీభవించినప్పుడు ఆ యొక్క బిందు పరిమాణం ఎంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం రూపంలో మనకి నేల మీదకి పడుతుంది అంటున్నాడు. సార్ గమనించారా మీరు ఆప్షన్స్? 2 సెంటీమీటర్స్, 2 మిల్లీమీటర్స్, 0.2 మిల్లీమీటర్స్, 0.2. సారీ, అక్కడ ఆప్షన్లు 2 వచ్చాయి చూసారా, గమనించారా? అలాంటివి గమనించండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసరికి అక్కడ సెంటీమీటర్లో ఇచ్చాడు, మిల్లీమీటర్లో ఇచ్చాడు. ఓకే, మనం ఎప్పుడైనా సరే వర్షపు బిందువు అనేది సెంటీమీటర్లో ఉండదు, సో మిల్లీమీటర్లో ఉంటుంది. సో గుడ్డిగా గుర్తుపెట్టేసుకోవచ్చు 0.2 మిల్లీమీటర్స్. ఆప్షన్ సి అండ్ డి 2 కరెక్ట్. ఓకేనా? అందుకే మీరు ఆప్షన్స్ని గమనించాలి ముందుగా. అందుకే నేను ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇలా ఇప్పుడు ఆప్షన్ చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఏ 2 సెంటీమీటర్స్ ఉంది, బి వచ్చేసరికి 2 మిల్లీమీటర్స్ ఉంది, సి వచ్చేసరికి 0.2 మిల్లీమీటర్స్ ఉంది. ఓకే, సి రైట్ ఆన్సర్ అని పెట్టేసుకుంటాం. కానీ 4 ఆప్షన్ కూడా క్లియర్గా చదవాలి. ఓకేనా? అక్కడేమి ఇచ్చాడు అనేది కూడా మనం చదువుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, వర్షపు బిందు పరిమాణం అంతా 0.2 మిల్లీమీటర్స్. సో గైస్, అదే విధంగా చూద్దాం మనం. మొదట పంట కోసిన వెంటనే నేల తయారు చేసి రెండో పంటను విత్తడాన్ని ఏమంటారు? ఏమంటారు? మొదట పంట కోసిన వెంటనే నేలను తయారు చేసేసి రెండో పంట కూడా విత్తేస్తారు ఏమంటున్నా, దాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆలోచించండి, 1 మినిట్ టైం ఇస్తున్నాం, చూడండి. గైస్, క్లాసులు మిస్ అయినా పర్లేదు, ఓకేనా? ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మిస్ అవ్వకండి. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అనుక్రామిక సస్యవర్ధనం. ఓకేనా? అనుక్రామిక సస్యవర్ధనంగా చెప్పుకోవచ్చు. అంటే మొదటి పంట కోసేసిన ఎమ్మటనే కూడా సెకండ్ పంట వేసేస్తారు. అలా దున్నేసేసి ఎమ్మటనే సెకండ్ పంట వేసుకుంటారు. దాన్ని అనుక్రామిక సస్యవర్ధనం అనగా చెప్పుకుంటాము. ఓకేనా గైస్? చూద్దాము మరికొన్ని బిట్స్ని. సో ఫ్రెండ్స్, అదేవిధంగా చూస్తే మనం చూద్దాం ఇక్కడ 1 ఘనప మీటరు ఎన్ని లీటర్లు? ఒక ఘనప మీటర్కి ఎన్ని లీటర్ల నీరు అనేది పడుతుంది? ఆలోచించండి. ఆప్షన్ ఏ అనేది 10, ఆప్షన్ బి 100 లీటర్లు, ఆప్షన్ సి 1000 లీటర్లు, ఆప్షన్ డి 10,000 లీటర్లు. సో ఒక ఘనప మీటర్ అనేది మీటర్కి ఎన్ని లీటర్ నీరు అనేది పడుతుంది అంటే గెస్ చేయండి గాయస్, చూద్దాము. గైస్, ఆప్షన్ సి అనేది రైట్, కరెక్ట్. ఓకే, 1000 లీటర్లు. ఒక ఘనప మీటర్కి 1000 లీటర్లు నీరు అనేది పడుతుంది. సో అదేవిధంగా పంట విత్తిన పొలంలో, అంటే పంట అనేది విత్తినటువంటి పొలంలో చల్లినప్పుడు పెట్టిన మొదటి పదును నుండి పంట కోసేంత వరకు పెట్టే చివరి పదును మధ్య కాలాన్ని ఏమంటారు? అంటే పంట అనేది విత్తినప్పటి నుంచి కూడా, పంట విత్తినప్పటి నుంచి కూడా ఫస్ట్ పదును నుంచి లాస్ట్ పంట కోసే వరకు కూడా వాటర్ పెడుతూ ఉంటాం. ఈ మధ్య ఓకే, ఈ మధ్యలో ఉండేటువంటి సమయాన్ని ఏమంటారు అంటున్నాడు. విత్తనం చల్లినప్పటి నుంచి లాస్ట్ కోసేంత వరకు కూడా ఉన్నటువంటి సమయాన్ని ఏమంటారంటే ఆప్షన్ సి ఆధార సమయంగా చెప్పుకోవచ్చు. ఆధార సమయం. వర్మీ కంపోస్ట్లో వదలవలసిన వానపాములు ఒక చదరపు మీటర్కి ఎన్ని? వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనం వానపాముల్ని వదులుతాం కదా, అలా చదరపు మీటర్కి ఎన్ని వానపాములను వదులుతాము? గైస్, ఆప్షన్స్ని మీరు గమనించండి. 10 వానపాములా, లేదంటే 1200 వానపాములా, లేకపోతే 1000 వానపాములా, లేకపోతే 10,000 వానపాములా?
గైస్ చూస్తే మనం ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఒక చదరపు మీటర్కి 1000 వానపాములు అనేది మాత్రం వదులుతాము. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మట్టిలో నిర్మించిన కాలువల యొక్క మాన్సింగ్ గుణము విలువ ఎంత? ఆప్షన్ డి 0.025. ఓకే, 0.025 అనేది చెప్పుకోవచ్చు. కంటికి కనిపించే కాంతి తరంగ ధైర్యం, కంటికి కనిపించేటువంటి కాంతి తరంగ ధైర్యం ఎంత? కంటికి కనిపించేటువంటి కాంతి తరంగ ధైర్యం ఎంత అంటే ఆప్షన్ చదవండి. 400 నుంచి 700, అదేవిధంగా 1200 నుంచి 1800, అదేవిధంగా చూసుకుంటే 4000 నుంచి 5000, అదేవిధంగా 1500 నుంచి 2000. వీటన్నిటిలో కంటికి కనిపించేటువంటి కాంతి తరంగ ధైర్యం చూసుకుంటే ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, 400 నుండి 700. ఓకేనా? సో అదేవిధంగా వేరుశెనగ విత్తినటువంటి 25 రోజులకు సిఫారసు చేయబడినటువంటి కలుపు మందు ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పంట కనుక మనం ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్పేది అంటే, ఇప్పుడు మనం ఏ పంట అయినా సరే పప్పు జాతి పంటలు అయితే మెయిన్గా చూస్తున్నాను కదా, మనం విత్తినటువంటి నెక్స్ట్ రోజే ఇప్పుడు మనం సాలలో విత్తేసాం విత్తనాన్ని. ఇప్పుడు శనగ తీసుకుంటే సీడ్ డ్రిల్ తోటి విత్తేసాం, శనగని విత్తిన తర్వాత వెంటనే మనం పెండి మిథాలిన్ అనేది కానీ కలుపు మందు కానీ స్ప్రే చేసుకున్నట్టయితే విత్తనం మొలకెత్తి కొన్ని సెంటీమీటర్ల వరకు ఆ మొలక అనేది వచ్చిన తరువాత కలుపు మందు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ విత్తనాన్ని విత్తిన తర్వాత మన యొక్క పెండి మిథాలిన్ అలా చల్లకుండా ఉన్నాం అనుకోండి, విత్తగానే విత్తనం మొలకెత్తే దానికంటే ముందుగా కలుపు మొక్కలు వచ్చేస్తాయి. సో అలా కలుపు మొక్కలు రావడం వల్ల ఏంటి, మెయిన్ పంట అనేది తగ్గిపోతుంది. సో అలా నివారించడానికి ఏంటంటే విత్తిన ఒక రోజు వెంటనే కూడా మనం ఈ పెండి మిథాలిన్ కానీ మనం స్ప్రే చేసినట్లయితే మనకి కలుపుని దగ్గర దాదాపు 25 రోజుల వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 25 రోజుల్లో మనకి మొక్క అనేది కలుపు మొక్కలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే వేరుశెనగ విత్తినటువంటి 25 రోజులకు సిఫార్సు చేయబడిన కలుపు మందు చూసుకుంటే ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు, హిమజిత్-ఫర్. ఓకే, హిమజిత్-ఫర్. గైస్ ఈ మోడల్ పేపర్స్ని మీరు మోస్ట్ వాల్యుబుల్ మోడల్ పేపర్స్ ఇవి. లాస్ట్ వరకు కూడా మీరు ఈ మోడల్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెబుతున్నానంటే గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల అసలు నేను ఒక 100 లేదా 120 బిట్లో నేను ఎన్ని పెట్టగలుగుతున్నాను, ఓకే ఇంతవరకు పెట్టగలుగుతున్నాను, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, అలా పెట్టడం వల్ల మనకి ఒక ధైర్యం అనేది వస్తుంది. ఓకే, ఖచ్చితంగా అగ్రెసివ్ని నేను ఎదుర్కోగలనని. సో అందుకే నేను చెబుతున్నాను, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో. ఓకే, లాస్ట్ బిట్ వరకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? అదేవిధంగా వేరుశెనగ 25 రోజుల తర్వాత సిఫార్సు చేయబడింది హిమజిత్-ఫర్ అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా చూసుకుంటే ఆముదంలో ఏ ఆమ్లం ఉండటం వలన త్వరగా ఆవిరి కాదు? గాయస్ ఇక్కడ మిమ్మల్ని ఒక బిట్ అడిగాను క్లాసుల్లో. ఆముదం అనేది ఎన్ని డిగ్రీల వద్ద కూడా ఆవిరి కాకుండా ఉంటుందంటే -165 డిగ్రీలు. ఓకేనా? -165 డిగ్రీల వరకు కూడా ఉన్నా కానీ ఈ యొక్క ఆముదం నూనె అనేది అసలుకి ఆవిరి అనేది కాదు. అలా ఆవిరి కాకుండా ఉండటానికి ఒక ఆమ్లం కూడా ఉంది. ఆ ఆమ్లం ఏందని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూసుకుంటే రిసినోలిక్ ఆమ్లం, లోనోలిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం. చూసారా మిమ్మల్ని ఇక్కడ గమనించండి, అన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఓకే, లినోలిక్, రిసినోలిక్ గుర్తుపెట్టుకోండి. ఆముదంలో ఏ ఆమ్లం ఉండటం అంటే రిసినోలిక్. ఆర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆర్ అనేది గుర్తుపెట్టుకొని రిసినోలిక్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా గైస్? గౌరీ అనే రకం ఏ పంట రకము? గౌరీ అనేటువంటి
రకం అనేది ఏ పంటకు చెందినది? ఆప్షన్ చూసుకుంటే ప్రత్తి, లేదా కుసుమ, లేదా ఆముదం, నువ్వులు. గైస్ గౌరీ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వులకు సంబంధించి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గౌరీ అనేది ఒక అమ్మాయి పేరు. ఓకే, గౌరీ అనేది ఒక అమ్మాయి పేరు అనుకోండి. నువ్వులు అంటే నువ్వే గౌరీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నువ్వే గౌరీ, సింపుల్. ఓకే, కొన్ని షార్ట్ కట్స్లో ఇంకెలాగే గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు మనకి. ఓకేనా, అది మీరు ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక బిట్ వస్తే దానికి సంబంధించిన రిలేటెడ్గా నేను 2-3 బిట్స్ చెబుతున్నాను. సో అప్పుడు మీకు ఎన్ని బిట్స్ కవర్ అవుతే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక బిట్ ఉంది, సో ఇప్పుడు 5 బిట్స్ చూసుకున్నాం. ఆముదంలో ఏ ఆమ్లం ఉండటం వల్ల త్వరగా ఆవిరి కాదంటే రిసినోలిక్ ఆమ్లం అని చెప్పుకున్నాం. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అని చెప్పుకున్నాం. కానీ దాని వెనకున్న బిట్ ఏంది, 165 డిగ్రీల వద్ద కూడా అయితే ఆవిరి కాదు. సో 2 బిట్లు వచ్చేసినాయి. అలా నేను ప్రతి బిట్ కూడా ఇలా రిలేటెడ్గా చెప్పాలనుకున్న చోట ఖచ్చితంగా చెబుతాను, మీరు ఖచ్చితంగా వినండి. కుసుమలో ఈ కింది దేనితో చేసినటువంటి హెర్బల్ టీ ఆరోగ్య సమస్యలను సరిచేయట్లో ఉపయోగపడుతుంది? కుసుమలో ఈ కింది వేడితో చేసినటువంటి హెర్బల్ టీ అనేది ఆరోగ్య సమస్యలను సరిచేయటగా ఉపయోగపడతాయి. అంటే ఆకులతో చేసినటువంటి హెర్బల్ టీయా, లేకపోతే కాడతో చేసిందా, లేదా పూరేకులతో చేసిందా, గింజలతో చేసిందా? కుసుమ యొక్క ఆకులతోనా, కుసుమ యొక్క పూరేకులతోనా, లేకపోతే కుసుమ యొక్క గింజలతో తయారు చేశారా ఈ హెర్బల్ టీ అనేది? సో 1 minute టైం ఇస్తున్నా గైస్, ఒకసారి గెస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దబక్కన అడిగేశారు అనుకోండి, మనకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో అందుకే ప్రతి ఒక్క బిట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది గైస్. ఆప్షన్ సి పూరేకులతోటి, అంటే పూల యొక్క రేకులు ఉంటాయి కదా, ఆ పూల రేకులతోటి ఈ యొక్క హెర్బల్ టీ అనేది తయారు చేస్తారు. మన ఆరోగ్య సమస్యల్ని సరిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, 1 టన్ను చెరుకు నుండి ఎన్ని కిలోల బెల్లం తయారు చేస్తారు? 1 టన్ను చెరుకు నుండి ఎన్ని కిలోల బెల్లం తయారు చేస్తారంటే 120. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 1 టన్ను చెరుకు తీసుకుంటే ఎన్ని కిలోల బెల్లం తయారు చేస్తారంటే 120. ఓకేనా, 120. సో అదేవిధంగా ప్రత్తిలో నారబలం ఈ పరికరంతో కొలుస్తారు. ప్రత్తిలో నారబలం ఈ పరికరంతో కొలుస్తారు. చాలా ఇంపార్టెంట్. మీకు ఆ సిపిలో చెప్పాను ఇవన్నీ కూడా క్రాప్ ప్రొడక్షన్లో. గైస్ చూస్తే ప్రతి ఒక్క నార బలాన్ని ఆప్షన్ సి స్టీలోమీటర్ ద్వారా కొలుస్తారు. గైస్ మీరు లైవ్లో చాట్ చేయండి, నాకు ఆన్సర్ చెప్పండి, ఇబ్బంది లేదు. ఈ మధ్య ఏంటంటే క్లాసెస్కి చాలామంది లైవ్ చాట్లోకి రావట్లేదు. సరే, ఇంట్రెస్ట్ లేకపోయినా నేను చెప్పాలి మీకు, నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో నేను ఇది పెట్టాను. కాబట్టి నా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అందించిన తర్వాతే నేను ఈ ఛానల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఒకవేళ నేను లైవ్ చాట్లో పెట్టినప్పుడు మీరు చూడకపోయినా పర్లేదు, తర్వాతైనా మీకు ఉపయోగపడితే నాకు వచ్చాలి. ఓకేనా, అది ఎందుకంటే అందరికీ ఆ టైంలో కుదురుతుందని మనం చెప్పలేం కదా. ఓకే, ఎవరి టైమింగ్స్ వాళ్ళవి. సో మీకు ఆ టైంలో కుదురుండకపోవచ్చు. సో తర్వాతైనా మీరు చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సరే చూద్దాము. ప్రత్తిలో నారబలం ఈ పరికరంతో కొలుస్తారంటే స్టీలోమీటర్ అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా చెరుకు పడిపోకుండా నివారించుటకు వెదుళ్లతో ఆధారంగా ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు? ఆలోచించండి. చెరుకు అనేది పడిపోకుండా నివారించడానికి వెదుళ్లతో ఆధారాన్ని ఏర్పరచడాన్ని ఏమంటారు? సో గైస్ చూస్తే మనం ప్రాపింగ్, దీని షార్ట్ కట్ చెబుతాను చూడండి. చెరుకు అనేది పడిపోకుండా నివారించడానికి వెదుళ్లతో ఆధారాన్ని ఏర్పరుచుతారు. పడిపోకుండా ఆధారాన్ని ఏర్పరుస్తారు. దాన్ని ఏమంటారు? పడిపోకుండా అంటే ప్రాపింగ్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. పీపీ
మీరు పెద్దగా అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, ఓకేనా, చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా నేర్చుకుని చాలు. మనం ఎప్పుడైతే హడావుడి పడతామో, హడావుడి పడిపోయి నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మర్చిపోతాం. మీరు చదివే సబ్జెక్టు ఒకటి ఎంచుకుని ఈరోజు ఈ సబ్జెక్టు అవగొట్టుకోవాలి అనుకుంటే కూర్చుంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా నైట్ 12 అయినా పర్లేదు ఆ సబ్జెక్ట్ని ప్రశాంతంగా అవగొట్టుకునేలా ప్లాన్ చేసుకోండి చాలు. మీరు ఎప్పుడైతే కంగారు పడతారో ఖచ్చితంగా మర్చిపోతాం. ఒకవేళ ఎక్కడ గుర్తున్నా కానీ ఆ కంగారులో ఎగ్జామ్లో మర్చిపోతాం. సో కంగారు పడితే ఏంటంటే, కంగారు పడితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రశాంతం, కూల్గా, ముఖంలో చిరునవ్వుతో ఎగ్జామ్స్ని ఎదుర్కొందాం. డోంట్ వరీ. ఓకేనా గైస్? అది మీరు ముందు ఒకటే చేయండి, భయపడద్దు. ఓకే, అక్కడ చెరుకు పడిపోకుండా నివారించడానికి కదా మనం చేసేది. కాబట్టి సో ప్రాపింగ్ అని ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే గాయస్, మిరపలో ఘాటైన రుచికి కారణమైనటువంటి పదార్థం, అసలు ఇది ఎవరైనా చెప్పేయచ్చు. ఓకేనా? మిరపలో ఘాటైన రుచికి కారణమైనటువంటి పదార్థం ఏంటంటే ఆప్షన్ ఏ క్యాప్సిసిన్, ఆప్షన్ బి కుర్కుమిన్, ఆప్షన్ సి క్యాప్సిసిన్, ఆప్షన్ డి లిసినోలిన్. సింపుల్గా చెప్పేయచ్చు, ఆప్షన్ సి క్యాప్సిసిన్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా? మనం మధ్యలో ఉంటుంది కదా, మిరపకాయని కోసినప్పుడు లోపల విత్తనాలతో సహా విత్తనాలు అడ్డు ఇటు ఉంటాయి, మధ్యలో పొర ఉంటుంది, దాన్నే మనం క్యాప్సిసిన్ అంటారు. దాన్ని మనం టచ్ చేసినట్లయితే నాలుగుతోటి చాలా మంట వస్తుంది. ఓకే, అందుకే మనకి బజ్జీల్లో వాటిలో మిరపకాయని కోసి ఆ లేయర్ని తీసేస్తారు, క్యాప్సిసిన్ అనే పదార్థాన్ని. అది తీసేసి అప్పుడు బజ్జీల్లో ముంచేస్తారు. అందుకే మనకి మంట అనేది పుట్టదు. ఓకేనా? ఓకే, అదేవిధంగా చూస్తే వరి ఆకులపై దీర్ఘచతురస్రాకార చారలు ఏర్పరచడం ఏ కీటకం వల్ల కలుగుతుంది? గైస్ చెప్పాను, ఇది మనకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, తెలిసిందే. వరి ఆకులపై దీర్ఘచతురస్రాకార చారలు ఏర్పరచుతుంది. దీర్ఘచతురస్రాకారం అంటే చెప్పేయచ్చు తాటాకు తెగులు పురుగు అని. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది, కొంచెం బ్లాక్ కూడా ఉంటుంది, ముళ్ళు కలిగి ఉంటుంది శరీరంపై. ఓకేనా? ముళ్ళు కలిగి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. అసలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఆ యొక్క బిట్ అలా చదవగానే అది పలానా పురుగు, పలానా సబ్జెక్టులోది, పలానా పేజీలోది అని కూడా చెప్పేలా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అలా ఉండాలి మన ప్రిపరేషన్ అనేది, అలా ఉండాలి. మనల్ని ఎదుటోళ్ళు ఏదన్నా ప్రశ్న అడిగాడు అంటే, అరే ఇది పలానా ప్రశ్న అంటే ఇది పలానా సబ్జెక్ట్, పలానా పెస్ట్, పలానా ప్యాథాలజీ, ఓకే, పలానా అగ్రానమీలో 37వ పేజీ ఇది అని ఆ విధంగా చెప్పేటట్టుంటే అగ్రిసెట్ రిజల్ట్లో ఫస్ట్ పేరు మందే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అంతే, మీరు ప్రిపేర్ చేస్తారు కూడా. నేను డైలీ ఖచ్చితంగా మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి చాలు. ఏం అవసరంలా మీరు కోచింగ్ సెంటర్లకే వెళ్ళాలి అనేది మాత్రం ఎక్కడా పెట్టుకోవద్దు. ఓకేనా? మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా గైస్? ఇది డోంట్ వరీ. ఒక క్వశ్చన్ చదవగానే మనకి ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేది సబ్జెక్ట్ మీద, అంతే. చూసుకుంటే కింద వరిలో ఏ పురుగు వలన తాలుగింజలు మరియు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి? చూసారా, ఇది కూడా పెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. వరిలో ఏ పురుగు వలన తాలుగింజలు మరియు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయంటే ఆప్షన్ బి వరి కంకి నల్లి. వరి కంకి నల్లి ఆశించడం వల్ల ఏంటంటే తాలుగింజలు ఏర్పడిపోతాయి, అదేవిధంగా గోధుమ రంగు మచ్చలు కూడా స్పాట్స్ ఏర్పడిపోతాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా కింద బిట్ చూసుకుంటే గైస్, మనం కందిలో మొగ్గలను గూడు చేసుకుని వాటి లోపల భాగాన్ని తింటాయి. చాలా చాలా సింపుల్ బిట్ ఇది. ఓకేనా? శనగపచ్చ పురుగు అనే ఆప్షన్ ఏ శనగపచ్చ పురుగు, ఆప్షన్ బి కాయతొలుచు పురుగు, మారుకా మచ్చల పురుగు, అదేవిధంగా ఏకరెక్కల పురుగు అన్నాడు. శనగపచ్చ పురుగు ఏ విధంగా గాయ చేసిద్ది? మనం శరీరం బయట లోపల పెట్టేసి తింటుంది.
అదేవిధంగా ఆప్షన్ బి వచ్చేసరికి కాయ తొలుచు పురుగు. కాయ లోపలికి వెళ్ళిపోయి లోపల భాగానే తింటుంది. ఓకేనా. కానీ మారుకా మచ్చల పురుగు అనేది ఎప్పుడేం గుర్తుపెట్టుకో, మారుకా మచ్చల పురుగు ఆకుల్ని తింటుంది, పూతని తింటుంది, అదేవిధంగా కాయను కూడా, ఈ 3 భాగాలను కూడా మారుకా మచ్చలు అనేది తినేస్తుంది. సో అక్కడ మనకి కందిలో మొగ్గలని గూడు చేసుకొని వాటి లోపల భాగాన్ని కూడా తినేది పురుగు ఏదంటే ఆప్షన్ సి మారుకా మచ్చల పురుగు అనేది గుడ్డిగా పెట్టేయచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. ఈ ఏకరెక్కల పురుగు మన పెస్ట్ సబ్జెక్ట్లో నేను చెప్పాను మీకు. ఏకరెక్కల పురుగు అనేది ఎలా అంటే, ఈ ఏకరెక్కల పురుగు అనేది లోపలికి వెళ్ళి తింటుంది, గింజ లోపలికి వెళ్ళి తింటుంది. కానీ ఈ ఏకరెక్కల పురుగుని ఏగని మనం కనిపెట్టలేము అనమాట. లోపలికి వెళ్ళిపోయి లోపలికి తినేస్తుంది. లోపల ఏగ ఉంది అనేది కూడా మనకు తెలియదు. సో అలా వాటి యొక్క మన సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. మనల్ని ఎవరైనా ఒక బిట్ అడిగితే ఆ బిట్టు చెప్పాలి, అదేవిధంగా దాని యొక్క అంతరార్థాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, ఎదుటోడు సింపుల్గా మనం చూసి భయపడతాడు. ముందు అమ్మో ఏందిరా ఇది, నేను అడిగింది ఒక బిట్ అయితే వాడు మొత్తం హిస్టరీ మొత్తం చెబుతున్నాడు అనే ఒక భయం ఏర్పడిపోతుంది వాళ్ళు. ఓకేనా. అది మనం గెస్ చేసుకోవాలి. అది ఓకే గైస్. చూస్తే మనం మినుము విత్తగానే భూమి నుండి 2 ఆకుల దశలో ఆశించే పురుగేంటి గైస్? మినుము అనేది విత్తగానే అది ఒక 2-3 రోజులకి 2 ఆకుల్ని తీసుకొని పైకి వస్తుంది చిన్నగా. కానీ భూమిలోంచి 2 ఆకులతో పైకి వచ్చింది అనుకో, అలాంటప్పుడే ఆశించే పురుగు ఏంటి? ఆప్షన్ బి చిత్త పురుగు. ఓకే గైస్. వేరుశెనగలో అపిస్ క్రాసివోరా అనేది ఏ తెగులుని కలుగు చేస్తుంది? అపిస్ క్రాసివోరా అనేది ఏ తెగులుని కలుగు చేస్తుందంటే ఆప్షన్ సి అనేది మనం చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి గెస్ చేయండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకేనా గైస్. ఆప్షన్ సిగా చెప్పుకుంటాం, రోజెట్టే తెగులు. ఈ క్రింది పురుగు వలన జిగురు పదార్థం విస్తరించడం వలన షూటి మోల్డ్. ఓకే, షూటి మోల్డ్ దేనివల్ల ఏర్పడుతుంది గైస్? మీరు ఆలోచించండి. సింపుల్గా చెప్పచ్చు. ఏ పురుగు వలన జిగట పదార్థం అనేది విసర్జించడం వలన జిగట పదార్థం అనేది అక్కడ మొత్తం పాకిపోయి షూటి మోల్డ్ ఏర్పడుతుంది. గైస్ చూడండి, ఆప్షన్ సి పేనుబంక. అదేవిధంగా మామిడిలో తేనె మంచు పురుగు అని ఉంటుంది కదా, తేనె మంచు పురుగు. సో ఏడేమో పేనుబంక చెప్పుకుంటాము. అదేవిధంగా చూస్తే మనం చెరుకులో పీక పురుగు యొక్క ఉధృతి ఎన్ని రోజుల వయసులో అధికంగా ఉంటుంది? ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, నేను ఈ మోడల్ పేపర్స్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అంటే మీడియం బిట్స్ మనం అసలు మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏం అవసరం లేదు, మనం ఒక బిట్ చదివాంటే ఇది ఖచ్చితంగా ఇది అగ్రికల్చర్లో అడగవచ్చు అని మనం టిక్ పెట్టేసుకోవచ్చు అంతే. వాడు అడిగేది 120 బిట్స్ అయినా కానీ, అన్ని సబ్జెక్టుల నుంచి 120 బిట్స్ అయినా కానీ, మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ దగ్గర 1000 బిట్స్ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ 1000 బిట్స్ ఉంటాయి. వాటిలోంచి తప్పితే వాడు మిగతా వాటిలోంచి ఏవి అడగడు అంతే, అంత సింపుల్గా అడగడు. ఓకేనా. ఆ 1000 బిట్స్ ఏంటి అనేది ఈ మోడల్ పేపర్స్ నుంచి మనం గెస్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నేను చదివాను, చెరుకులో పీక పురుగు యొక్క ఉధృతి ఎన్ని రోజుల వయసులో అధికంగా ఉంటుందంటే ఆప్షన్ డి 75. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అంతే. ఓకే, 75 డేస్లో ఈ పీక పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది పంట మీద. ఓకేనా. వంగలో ఈ పురుగు గోకి తినడం వలన ఆకుపై నిచ్చెన ఆకారంలో ఏర్పడుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గైస్. వంగలో పెస్ట్లోంచి ఏదైనా బిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ బిట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెస్ట్ అనేది పెద్ద సబ్జెక్టు. సో దాంట్లో ఖచ్చితంగా 6 బిట్స్ వరకు వస్తాయి, 6 బిట్స్ అయినా వస్తాయి.
సో ఖచ్చితంగా నిచ్చెన ఆకారం ఏర్పరిచే పురుగు ఒక్కటే, మీరు ఇంక ఏం అవసరం లేదు. ఆప్షన్ డి, నిచ్చెన ఆకారం ఏర్పరిచే పురుగు ఏదంటే అక్షంతల పురుగు. తేయాకు దోమ యొక్క శాస్త్రీయనామం ఏంటి? తేయాకు దోమ యొక్క శాస్త్రీయనామం చూసుకుంటే ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. ఓకే, హెలోపిటస్ యాంటోనీ. హెలోపిటస్ యాంటోనీ తేయాకు దోమ యొక్క శాస్త్రీయనామం. ఈ కింది వానిలో ఏ లద్దె పురుగు పక్షి రెట్ట మాదిరి ఉంటుంది? ఈ కింది వానిలో ఏ లద్దె పురుగు పక్షి రెట్ట ఆకారంలో ఉంటుంది? పక్షి రెట్ట ఆకారంలో ఉంటుందంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, అది నిమ్మ పంట. నిమ్మ పంటలోనే ఈ యొక్క లక్షణాలు కనపడతాయి. నిమ్మ, నారింజ, బత్తాయి ఆ పంటల్లోనే కనపడతాయి. సో ఆకు తొలుచు పురుగు లేదా బెరడు తొలుచు పురుగు లేదా ఆకు నల్లి మరి నిమ్మ చేతకోచులుక. ఆప్షన్ డి, ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ డి నిమ్మ చేతకోచులుక. ఓకేనా, అది పక్షి రెట్ట ఆకారం మాదిరి ఉండేది ఏంటంటే నిమ్మ చేతకోచులుక అని చెప్పేసుకోవచ్చు. కొబ్బరిలో ఈ పురుగు ఆశించడం వలన ఆకులు విస్తరణకర్రలా మారిపోతాయి. ఆలోచించండి గైస్. కొబ్బరిలో ఈ పురుగు ఆశించడం వలన ఆకులు విసనకర్రగా మారతాయి అంటే ఆప్షన్ సి కొమ్ము పురుగు. ఓకే, ఆప్షన్ సి కొమ్ము పురుగు. త్రుప్పు తెగులు ఏ కారకం వలన ఆశిస్తుంది? త్రుప్పు తెగులు అనేది ఏ కారకం ద్వారా ఆశిస్తుందంటే ఎరిసిఫై, యూస్టిలారిజెన్స్, యూరిడినల్స్, మెలాకోనియల్స్. త్రుప్పు తెగులు అనేది యూరిడినల్స్ ద్వారా ఏర్పడుతుంది. త్రుప్పులో త్రుప్పు అనే పదంలో ఆర్ అనేది ఎక్కువ సౌండ్ వినపడుతుంది కదా. సో యూరిడినల్స్ అనే దాంట్లో కూడా ఆర్ అనే సౌండ్ ఎక్కువగా వినపడుతుంది. సో త్రుప్పు తెగులులో ఆర్ అనే సౌండ్ ఎక్కువగా వినపడుతుంది. యూరిడినల్స్ అనే ఆన్సర్లో కూడా మనకి ఆర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్ అని గుర్తుపెట్టుకోండి, డబల్ ఆర్. ఇందాకలా చెరుకులో పడిపోకుండా మనం ఆపుతాం కదా, దాన్ని పీపీ, పడిపోకుండా ఆపుతున్నాం కాబట్టి ప్రాపింగ్ అని. సో ఇలా గుర్తుపెట్టేసుకోండి గాయస్. ఇంకెంతంటే అంతకు మించి మనకి ఆప్షన్ లేదు. ఓకేనా, నాకు తెలిసి అయితే ఇంకెవరైనా మనోళ్ళు ఉంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పలేము కదా. ఎందుకంటే మన ఆలోచనలు అనేవి, నాకున్న ఆలోచనలు మీకు రావు, మీకున్న ఆలోచనలు నాకు రావు. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెబుతున్నాను అంతే. ఓకేనా, అదేవిధంగా చూద్దాము. కూరగాయ నారుమళ్ళలో సర్వసాధారణంగా వచ్చే తెగులు. ఇది నేను పదే పదే చెప్పాను ఈ బిట్ని మీకు. చాలా సింపుల్గా ఇప్పుడు మీరు ఆన్సర్ చేసేయచ్చు కూడా. ఎప్పుడైనా సరే నారుమడుల్లో ఒక తెగులు వచ్చిందంటే అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నానుడు తెగులు. నారుమడల్లో ఎప్పుడైనా నీరు అనేది ఎక్కువగా ఉంటుంది, నారుమడలకి నీరు అనేది ఎక్కువ పెడతారు. సో అలాంటి టైంలో మనకి నానుడు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, సజ్జలో ఏ తెగులు వలన పుష్పాలు చిన్న చిన్నగా ఆకులుగా మారిపోతాయి అంటే డౌనీ మిల్లి తెగులు. ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు. సజ్జలో ఏ తెగులు వలన పుష్పాలు అనేవి చిన్న చిన్న ఆకులుగా మారిపోతాయి అంటే డౌనీ మిల్లి తెగులు. ఓకేనా, ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు ఆన్సర్. గైస్, అరటిలో వెర్రి తెగులు వ్యాప్తికి కారకం. ఆప్షన్ చూడండి, తామర పురుగు, తెల్లదోమ, పేనుబంక, త్రిప్స్. వీటన్నిటిలో అరటిలో వెర్రి తెగులుకి వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? గైస్, ఆప్షన్ సి పేనుబంక చెప్పుకుంటాము. ఓకే, సో అదేవిధంగా చూస్తే మనం గమ్మోసిస్ తెగులను తట్టుకునేటువంటి నిమ్మ రకం ఏంటి? గమ్మోసిస్ తెగులను తట్టుకునేటువంటి నిమ్మ రకం. ఆప్షన్ ఏ జంబేరి, బి రంగాపూర్, సి మండారిన్, స్వీట్ ఆరెంజ్. ఈ నాలుగిట్లో ఏది గమ్మోసిస్ తెగులను తట్టుకునేటువంటి నిమ్మ రకం? గైస్, చూస్తే మనం ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు. జంబేరి అనే రకం ఆ యొక్క గమ్మోసిస్ తెగులను తట్టుకుంటుంది.
ఓకే, దుంపకుళ్ళు తెగులుకు సిఫార్సు చేయబడినటువంటి శిలీంద్రనాశిని ఏమిటి? దుంపకుళ్ళు తెగులుకు సిఫార్సు చేయబడినటువంటి శిలీంద్రనాశిని మెట్లాక్సిన్, ఎంతాజోల్, కెప్టాన్ అండ్ ఎక్సాన్. ఓకే గాయ్స్, చూస్తే మనం దుంపకుళ్ళు తెగులు నివారణకు సిఫార్సు చేయబడిన శిలీంద్రనాశిని ఏంటంటే ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, మెటలాక్సిన్. ఓకే, మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. వరిలో అగ్గి తెగులు నివారణకు సిఫార్సు చేయబడిన శిలీంద్రనాశిని. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక్క బిట్ మిస్ అయినా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మనం పెట్టలేకపోవచ్చు. సో ఒక్క మార్కు దగ్గర అగ్రిసెట్లో కొన్ని వందల మంది వెనకబడిపోతున్నారు. సో ప్రతి ఒక్క బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాము. వరిలో అగ్గి తెగులు నివారణకు సిఫార్సు చేయబడిన శిలీంద్రనాశిని ఏంటి? అగ్గి తెగులు నివారణకు సిఫార్సు చేసిన శిలీంద్రనాశిని ఏంటంటే ట్రైకోజోల్. ఓకే, ట్రైకోజోల్ శిలీంద్రనాశిని. సో అదేవిధంగా మొక్కలు అనేది గంధకమును ఏ రూపంలో వినియోగించుకుంటాయి? గంధకాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాయని అడుగుతున్నాడు. మనం చూస్తే అక్కడ SO3-, ఓకే, SO4 -- 1 minute, SO4 సింగిల్ మైనస్ ఆర్ SO4 డబల్ మైనస్ ఏది? చెప్పగలరా ఏదో? దానికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డీగా చెప్పుకోవచ్చు, SO4 డబల్ మైనస్. ఓకే, SO4 డబల్ మైనస్లో మొక్కలు గంధకాన్ని వినియోగించుకుంటాయి. SO4 డబల్ మైనస్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, చూసుకుంటే గాయస్ అదేవిధంగా సూది మొన ఆకులు గల పిలకలు ఈ పంటలో వాడతారు. సూది మొన కలిగినటువంటి ఆకులను పిలకలుగా ఈ పంటలో వాడతారు అని అడుగుతున్నాడు. దానిమ్మ, అరట, జామ, మామిడ? ఆప్షన్ బి అరటిగా చెప్పుకోవచ్చు. ఓకే, సరే చూద్దాము. పంట నాణ్యత సరిగా లేని చెట్టు పాత రకం చెట్లపై నూతన రకాలను అంటుకట్టి సాగు చేయడాన్ని ఏమంటారు? అంటే పండ్ల నాణ్యత సరిగ్గా లేకపోతే పాత చెట్లపై ఈ చెట్లని అంటుకట్టి సాగు చేస్తుంటారు, వాటిని ఏమంటారు? బడ్డింగు, పించింగు, టాప్ వర్కింగు, బోల్టింగు? ఆలోచించండి గైస్. సో మనం ఆలోచించినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, టాప్ వర్కింగ్. ఓకే, పెద్ద చెట్ల ఎత్తు తగ్గించడానికి, అంటే పెద్ద చెట్ల యొక్క ఎత్తును తగ్గించడానికి ప్రధాన కాండంపై 1 లేదా 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు నరకడాన్ని ఏమంటారు? అంటే పెద్ద చెట్ల యొక్క ఎత్తును తగ్గించడానికి ప్రధాన కాండంపై 1 నుండి 2 మీటర్ల ఎత్తు వరకు కూడా నరికివేయడాన్ని ఏమంటారు? పించింగు, టాపింగు, డిస్బెడ్డింగు, పోలార్డింగ్ అంటారు. సో గైస్, ఆప్షన్ డి అనేది పోలార్డింగ్. ఓకే, ఆ యొక్క ఆప్షన్ డి ఆన్సర్కి మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే పోలార్డింగ్ చేయడానికి ప్రధాన కాండంపై ఎంత ఎత్తు వరకు నరుగుతారు? ఆప్షన్ ఏ 1 నుంచి 2 మీటర్లు, ఆప్షన్ బి 1 నుంచి 2 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 1 నుంచి 2 మిల్లీమీటర్లు. అలా సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు ఇస్తాడు, కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి మీటర్లు. ఓకేనా, మీటర్లు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, పోలార్డింగ్ చేయడానికి మీటర్లో కట్ చేస్తారు, 2 మీటర్లలో. ఫ్యాన్ మరియు ప్యాడ్ కూలింగ్లో వ్యవస్థలో
ఫ్యాన్కి మధ్య గల దూరం. ఫ్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ వ్యవస్థలో ఫ్యాన్కి మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ 15 మీటర్లు. 15 మీటర్లు. అదేవిధంగా చూసుకుంటే ఏ దుంపలో దురద గుణం కాల్షియం ఆక్సలేట్ కణాలు ఉంటాయి? చామగడ్డ. ఏ దుంపలో దురద గుణం కలిగినటువంటి కాల్షియం ఆక్సలేట్ కణాలు ఉంటాయంటే చామగడ్డ. ఆప్షన్ బి. సో గైస్, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, చామగడ్డ తిన్నప్పుడు మనకి నాలుకని దురద పుడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఆ దురదకు కారణమైనటువంటి కణాలు ఏంటి అంటే కాల్షియం ఆక్సలేట్ కణాలు. ఓకే, కాల్షియం ఆక్సలేట్ కణాలు అవి ఏ పంటలో ఉంటాయి? చామగడ్డలో ఉంటాయి. ఓకే, 2 బిట్స్ కవర్ అయినాయి. అలాగే ఓకే, గులాబీ పూరేకులతో తినడానికి తయారు చేసిన పదార్థం చెప్పగలరా? నేను చెప్పాను మీకు హార్టికల్చర్లో. ఆప్షన్ ఏ గుల్కండ్. ఓకే, గుల్కండ్ అనేది తయారు చేస్తారు. పదార్థాలను గాలి జ్వరబడిన ప్రాంతాల్లో ఉంచి వేడి చేసి శుద్ధిపరిచి ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఏమంటారు? అంటే గాలి అనేది వెళ్ళని చోట పదార్థాలని నిల్వ చేసి కొంచెం వేడి చేసి శుద్ధిపరిచి ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఏమంటారు అంటున్నాడు. ఫిల్లింగా, క్యానింగా, క్లీనింగా, గ్రేడింగా? గైస్, స్కానింగ్ అంటారు. క్యానింగ్. గ్రేడింగ్ అంటే గ్రేడింగ్ కాదు. క్లీనింగ్ అనగా మనకు తెలిసిందే, క్లీనింగ్ కూడా కాదు. ఫిల్లింగ్ అంటే ఏదైనా పెద్ద పెద్ద బాటిల్స్లో వాటిని నింపడాన్ని. క్యానింగ్, ఆప్షన్ సి అనేది రైట్. క్యానింగ్ అంటే క్యాన్లో పోసేసి మూత పెట్టేసి దాంట్లో క్యాన్లో పోస్తారు, దాంట్లో మళ్ళీ ఒక లేయర్ కవర్ పెడతారు, మళ్ళీ మూతను పెట్టేస్తారు. సో మనకు లోపలికి గాలి కానీ ఏమి కానీ పోదు. కొంత టెంపరేచర్ వద్ద వాటిని నిల్వ చేసేస్తూ ఉంటారు. ఇసుక, ఒండ్రు, బంకమట్టి రేణువుల సాపేక్ష భాగములు సంబంధాన్ని ఏమంటారు? ఇసుక, ఒండ్రు, బంకమట్టి రేణువుల యొక్క సాపేక్ష భాగములను వాడి యొక్క సంబంధాన్ని ఏమంటారు అంటున్నాడు. సో చూద్దాం ఇప్పుడు. నేల రచనగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా, నేల రచన. మొక్క పెరుగుదలకు ఉపయోగపడే నీటి స్థితి ఏంటి? మొక్క పెరుగుదల కోసమే ఉపయోగపడే నీటి స్థితిని ఏమంటారు? సంతృప్త దశ అంటారా, లేకపోతే నీటి నిల్వ సామర్థ్యం అంటారా, వాతావరణ స్థితి అంటారా, వాయు స్థితి అంటారా? ఆప్షన్ బి, నీటి నిల్వ సామర్థ్యం అంటారు. మొక్క పెరుగుదలకు ఉపయోగపడే నీటి నిల్వ సామర్థ్యంగా చెప్పుకుంటాం. పోషకాల స్థిరీకరణ CN రేషియో నిష్పత్తి ఎంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది? పోషకాలు స్థిరీకరణ ఎప్పుడంటే చూద్దాము. (30:1). ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. పోషకాల స్థిరీకరణ అంటే స్థిరీకరించబడేది 30:1. ఓకే, ఆప్షన్ సి అనేది రైట్. 20:1 వచ్చేసరికి పోషకాల విడుదల. సో ఇప్పుడు పోషకాల స్థిరీకరణ అనేది 30:1. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నల్లచవుడు నేలల యొక్క ఉదజన సూచిక ఎంత? నల్లచవుడు నేలల యొక్క ఉదజన సూచిక అని అడుగుతున్నారు. చూద్దాం. నల్లచవుడు నేలల యొక్క ఉదజన సూచిక ఎంత? ఆప్షన్ ఏ 7 నుంచి 8.5, లెస్ దెన్ 8.5, 6 to 7.5, 8.5 to 10 అన్నారు. నల్లచవుడు నేలల యొక్క ఉదజన సూచిక వచ్చేసరికి మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 8.5 to 10. ఓకేనా, 8.5 to 10. ఓకే, అది 8.5 to 10. సో అదేవిధంగా ఆరోగ్యవంతమైనటువంటి మానవుని యొక్క అశ్వశక్తి, సింపుల్గా చెప్పచ్చు, ఆరోగ్యవంతమైన మానవుని యొక్క అశ్వశక్తి అంత 0.1 HP. అదేవిధంగా
ఒక జత ఎద్దుల యొక్క ఇప్పుడు మానవుని యొక్క శక్తి వచ్చేసరికి 0.1 హెచ్పి కదా, అదేవిధంగా ఒక జత ఎద్దుల యొక్క శక్తి వచ్చేసరికి 1 హెచ్పి. గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. మన ఆరోగ్యంగా ఉంటే దాని ఎంత హార్స్ పవర్ కంటే 0.1 హార్స్ పవర్కి ఈక్వల్ మనం, ఓకే. 0.1 హెచ్పి హార్స్ పవర్. అదేవిధంగా 1 హెచ్పి హార్స్ పవర్ వచ్చేసరికి ఒక జత ఎద్దులకి. ఓకే. రబ్బర్ రోలర్ షెల్లర్లో 2 రోళ్ళ మధ్య తిరిగే వేగం నిష్పత్తి ఎంత? గైస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు కానీ అవ్వద్దు. రబ్బర్ రోలర్ షెల్లర్లో 2 రోళ్ళ మధ్య తిరిగే వేగ నిష్పత్తి 1:1, 1:5, 0.8:1, 1:0.8. గైస్ చూసారా మీరు? ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అంటే అందరూ ఓకే, అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకి అక్కడ తిరగమ్మరగా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 1:0.8, ఓకే, 1:0.8గా చెప్పుకోవచ్చు. పెడల్ ఆపరేటర్ టెస్టర్ ఉపయోగించి ఒక రోజుకి ఎన్ని కిలోగ్రాముల వరిని నూర్చవచ్చు? పెడల్ ఆపరేటర్ టెస్టర్ను ఉపయోగించి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 200 నుంచి 250. ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రాల మధ్య గల దూరాన్ని ఏమంటారు? ట్రాక్టర్ యొక్క ముందు చక్రాలు చిన్నవి ఉంటాయి కదా, అవి ప్లస్ వచ్చేసరికి వెనక చక్రాలు, ఈ రెండింటి మధ్య దూరాన్ని ఏమంటారు అంటున్నాడు. ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రాల మధ్య దూరాన్ని ఏమంటారు అంటే వీల్ బేస్గా చెప్పుకుంటాం. ఘన రూపంలో లభించేటటువంటి ఇంధనం. ఘన రూపంలో లభించే ఇంధనం ఏంటి? బ్యూటేను, ఎసిటిలిన్, కోకు, మీథేన్. ప్లస్ ఆ 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? సింపుల్గా ఇవన్నీ కూడా, మిగతా 3 కూడా ఆప్షన్ బి తప్ప మిగతా అన్నీ కూడా లిక్విడ్. ఓకే. ఘన రూపంలో దొరికేది కోక్ ఒకటే, ఘన రూపంలో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. చెరుకు రసం తీయ యంత్రంలో ఏ రోలర్ అనేది స్థిరంగా ఉంటుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ఓకే. చెరుకు రసం తీసే యంత్రంలో ఏ రోలర్ అనేది స్థిరంగా ఉండిపోతుంది అంటే మిగతా రోలర్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, ఈ యొక్క రోలర్ అనేది స్థిరంగా ఉంటుంది ఎప్పుడైనా చెరుకు మిషన్ చూసినట్టయితే. సో ఆప్షన్ చదివి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. గైస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. నేను మీకే వదిలేస్తున్నాను. సో అదేవిధంగా చూద్దాం. ఫ్రాంక్ సమాన అర్థం ఏంటి? ఫ్రాంక్ యొక్క సమాన అర్థం వచ్చేసరికి ప్లెయిన్, ఓకేనా. ఫ్రాంక్ సమానార్థం ఏంటంటే ప్లెయిన్. మనుషులు లేదా జంతువుల యొక్క సమూహం గురించి తెలుపు నౌన్ ఏంటి? సమూహం అంటే ఎంత గుంపులుగా ఉంటారు కదా, గుంపులుగా ఉంటారు, వాటిని ఏమంటారు? మెటీరియల్ నౌన్ అంటారా? నో. కామన్ నౌనా? నో. ప్రాపర్ నౌనా? కాదు. ఆప్షన్స్ కలెక్టివ్ నౌన్ అంటారు, ఓకేనా. మనుషులు లేదా జంతువుల యొక్క సమూహం గురించి, అంటే సమూహం అంటే గుంపులుగా ఉంటారు అంటే వాటిని కలెక్టివ్ నౌన్గా చెప్పేయచ్చు, ఓకే. కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి? చూద్దాము. ఆప్షన్ చూడండి. కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏంటి? యూనిక్స్, ఒరాకల్, లినక్స్, విండో. గైస్ చూసి ఆపరేషన్ సిస్టమ్ కానిది ఆప్షన్ బి, ఓకే. ఆప్షన్ బి అనేది ఆపరేషన్ సిస్టమ్ కాదు, మిగతా అన్ని అవునని అర్థం. గైస్ ఈ కింది వానిలో ఈమెయిల్ అడ్రస్ని గుర్తించండి. ఈమెయిల్ అనేది ఎలా పంపించాలి అనేది చూద్దాము. ఆప్షన్ ఏ rajasmart123@mail, ఓకే, gmail.com, లేదా www.cherry1234@mail.com. అదేవిధంగా rajasmart.com 2355@mail.com. ఇవన్నిట్లో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి?
ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. రాజేష్ స్మార్ట్ ఇన్ఫో 123@gmail.com అని చెప్పొచ్చు. ఇక మిగతా అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా మెయిల్ పంపించేటప్పుడు అలా గ్యాప్ లేకుండా మనం మెయిల్ని టైప్ చేసి @gmail.com అని మనం టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అదేవిధంగా మన దేశంలో చీడపీడల చట్టం అమలు చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? చీడపీడల చట్టం అనేది 1914. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. 1914 అనేది చీడపీడల చట్టం కదా. 1914 అనేది. 1968 అనేది పురుగు మందుల చట్టం అన్నమాట. ఓకే. పురుగు మందుల చట్టం. వర్షాభావ పరిస్థితుల్లో ఈ కింది ఎరువుని పిచికారీ చేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ యొక్క కింది ఎరువుని పిచికారీ చేస్తారు. ఏ ఎరువులు చూద్దాం మనం. ఓకేనా, చూద్దాము. పొటాషియం సల్ఫేటు, పొటాషియం నైట్రేటు, అమ్మోనియం నైట్రేటు, కాల్షియం నైట్రేటు. ఈ 4 ఏదని అడుగుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఏ ఎరువుని పిచికారీ చేస్తారంటే పొటాషియం సల్ఫేట్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకే. పొటాషియం సల్ఫేట్ని పిచికారీ చేస్తారు. ఈ యొక్క పొటాషియం సల్ఫేట్ని మనం సూర్యాకారం అని కూడా అంటుంటాం. ఓకేనా గైస్, సూర్యకారంగా అని కూడా అంటుంటాం. సో అదేవిధంగా చూస్తే గుడ్ల దశలో ఆశించేటువంటి పరాన్నజీవి ఏంటి? గుడ్ల దశలో ఆశించేటువంటి పరాన్నజీవి టెలినోమస్. టెలినోమస్, టెట్రానికస్ ఉంటుంది అది అలాగనమాట. టెలినోమస్ గుడ్ల దశలో ఆశించేటువంటి పరాన్నజీవి టెలినోమస్గా చెప్పుకుంటాము. పురుగుల యొక్క లార్వాలు వేటి వలన చనిపోయే ముందు, అంటే పురుగుల యొక్క లార్వాలు అనేది వేటి ప్రభావం వలన ఆ పురుగులు అనేవి చనిపోయే ముందు మొక్కల పై భాగాలకు వెళ్ళిపోయి కిందకి వేలాడుతూ చనిపోతాయి. బ్యాక్టీరియా వలన, లేకపోతే శిలీంధ్రాల వలన, వైరస్ వలన, మైకోప్లాజ్మా వలన. ప్లస్ గుర్తుపెట్టుకోండి, వైరస్ వలన. కానీ వైరస్ వలన మనకి పైకి వెళ్ళిపోయి వేలాడుతూ చనిపోతుంటాయి పురుగులు. ఓకే. పిస్టన్ కనెక్టింగ్ రాడ్ను ఉపయోగపడే భాగం ఏంటి? పిస్టన్ని ప్లస్ కనెక్టింగ్ రాడ్ని. గైస్, ఈ మిషనరీకి వచ్చేసరికి మీరు ప్రాక్టికల్గా ఆ మిషనరీ ఇలా ఉంటుంది అని అంటే నేను మీకు క్లాసులు చెప్పేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేశాను ముందుగా, అవి చూడండి. ఓకేనా. అదేంటంటే ఇప్పుడు మనకి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఉంది కదా మిషనరీ అంటే, ఇప్పుడు పిస్టన్ పిన్ను, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్ ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే చేశాను. ఆ క్లాస్ ఒక్కసారి చూడండి. దాన్ని చూస్తే ఓకే డీజిల్ ఇంజిను ఇలా ఉంటుంది, పెట్రోల్ ఇంజిన్ ఎలా ఉంటుందని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ చదవగానే ఇమాజినేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. సింపుల్ ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో పిస్టన్ని కనెక్టింగ్ రాడ్ని ఉపయోగపడే భాగం ఏంటంటే పిస్టన్ పిన్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏదైనా సరళ రేఖ మెరిడియన్తో చేయు కోణమును ఏమంటారు? బేరింగ్స్ అంటారు. ఏదైనా సరళ రేఖ అనేది మెరిడియన్తో చేయటువంటి కోణమును ఏమంటారంటే బేరింగ్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1998. గైస్, నిన్న కూడా చెప్పాను, ఇది ఎకనామిక్స్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. ఓకే. కిసాన్ క్రెడిట్ కార్డు ఎప్పుడంటే ప్రవేశపెట్టింది 1998. 1998 1998. ఓకే. ఇప్పటికి దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది అంతే. ఓకేనా. సో అదేవిధంగా చూస్తే రైతులు వ్యవసాయము లాభసాటిగా మరియు నిలకడగా సాగుతున్నదా లేదా అన్నది దీని ద్వారా బేరీజు చేయవచ్చు. దేని ద్వారా బేరీజు చేయవచ్చు మనం? రైతులకి వ్యవసాయం అనేది లాభసాటిగా మరియు నిలకడగా సాగుతుందా లేదా అని దేని ద్వారా తెలుసుకోవచ్చు అని మనం చూద్దాము. గైస్, మనం నిన్న చెప్పాను మీకు, ఎకనామిక్స్ క్లాస్లో చెప్పాను, అతని యొక్క ఆస్తులు ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయి, అతని ఆస్తులు మరియు అతని అప్పులు, ఓకే, అతని పెట్టుబడులు ఇవన్నీ తీసేయగా అసలుకి అతనికి ఎంత మిగులుతుంది అనేది దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఆప్షన్ డి, బ్యాలెన్స్ షీట్. ఓకే. వ్యవసాయం లాభసాటిగా మరియు నిలకడగా సాగుతుందా లేదా అనేది బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవైపు ఏమో అతని యొక్క ఆదాయాలు, ఆస్తులు, ఖర్చులు ఇవన్నీ
ఒకవైపు ఏమో అతను ఖర్చు పెట్టే పంటకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎరువులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా పంట కోతకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా వేసుకుని టాలీ చేసుకుంటే లాస్ట్కి మనకి ఆదాయం అనేది వస్తుంది. సో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్గా చెప్పుకోవచ్చు. ఉల్లిలో ఘాటైన వాసనకు కారణం ఏంటి? గైస్ ఇందాకలో ఒక బిట్టు చదివాం, గుర్తుందా మీకు? చామదుంపలో అది కాల్షియం ఆక్సలేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. చామదుంపలో దురదకి కారణం ఏంటంటే, నేలకి దురదకి కారణం ఏంటంటే కాల్షియం ఆక్సలేట్. ఇక్కడ వచ్చేసరికి ఉల్లిలో ఘాటైనటువంటి వాసనకి కారకం ఏంటిది? ఉల్లిపాయలో ఘాటైన వాసన కారకం అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్. ఓకే, ఉల్లిపాయలో ఘాటైన వాసన వస్తుంది కదా, అది అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్ వల్ల వస్తుంది. అదేవిధంగా మిరపలో కారానికి కారణం ఏంటంటే క్యాప్సిసిన్. ఓకే, ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి, అందుకే డిఫరెంట్ చేసి చెబుతున్నాను మీకు. ఉల్లిపాయలో ఘాటైన వాసనకి ఏంటి? అలైల్ ప్రొపైల్ డైసల్ఫేట్. చామదుంప మనకి దురదకు కారణం ఏంటి? కాల్షియం ఆక్సలేటు. అదేవిధంగా చూసుకుంటే క్యాప్సిసిన్ అనేది మంటకి కారణం మిరపలో. సో యూరియాలో దీనితో కలిపి వేయడం వలన నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. వేసి గుర్తుపెట్టేసుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ ఈ బిట్ కూడా. యూరియాని దేంతో కలిపి వేయడం వల్ల మనకి నత్రజని సామర్థ్యం పెరుగుతుందంటే వేపపిండిగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఫలదీకరణం అనంతరం అండాశయం దేనిగా మార్పు చెందుతుంది? ఫలం. అండాశయం అనేది అండాశయం అంటే లోపల భాగం ఫలంగా మారుతుంది, పై భాగం విత్తనంగా మారుతుంది. ఓకేనా? ఆశయం అండమేమో విత్తనంగా మారుతుంది, ఆశయం కాబట్టి ఫలంగా మారుతుంది. గుర్తుపెట్టుకుని రైస్, చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫలదీకరణం చెందిన తర్వాత అండం ఒక్కటే అయితే విత్తనంగా మారుతుంది. ఆశయం అంటే అండాన్ని కప్పి ఉంచే భాగం ఏమో ఫలంగా మారిపోతుంది, లోపల ఉండే అండమేమో విత్తనంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి చాలు. అండాశయం అడుగుతున్నాడా అనేది మీరు గుర్తుపెట్టుకుని చాలా సింపుల్గా చెప్పేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా చూద్దాం. పసుపల్లెపు ఎరలను వాడి ఏ పురుగును ఉధృతి తగ్గించవచ్చు, అదుపులో పెట్టవచ్చు? నేను ఇది మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను. పసుపల్లెపు ఎరలని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎల్లో ట్రిక్కీ ట్రాప్స్ అంటారు. ఓకే, ఎల్లో. ఓకేనా? సో ఇప్పుడు ఎల్లో ట్రిక్కీ ట్రాప్ కదా. ఓకే, ఆప్షన్ చూసుకుంటే పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు. ఓకే గైస్, ఇప్పుడు తెల్లదోమని వైట్ ఫ్లై అంటారు. వైట్ ఫ్లై అనే అక్షరంలో ఓకే WHYTE వైట్ కదా. వైట్ అనే పదంలో వైని బయటకు తీసుకొని ఎల్లో ట్రిక్కీ ట్రాప్గా మార్చుకోవచ్చు కదా సింపుల్గా. సో వైట్ ఫ్లై అనే పదంలో వై అనేది బయటకు తీస్తే ఈ వైట్ ఫ్లైకి మనం వాడేది ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా గుర్తుపెట్టుకోండి, ఇంకా వేరే మార్గం లేదు. సో చూద్దాము. అదేవిధంగా పసుపల్లెలను వాడి ఏ పురుగును ఉధృతి పెంచుకోవాలని తెల్లదోమ చెప్పుకున్నాం కదా. మిగతా ఆప్షన్ చూడండి, పచ్చదోమ, పేనుబంక. సో పసుపల్లె పేరలను వాడి ఏ పురుగును ఉధృతి అదుపులో పెట్టచ్చని తెల్లదోమ తెలుసుకున్నాం. కానీ మిగతా ఆప్షన్ చూడండి, పచ్చదోమ, పేనుబంక అంటే పీపీ అని ఉన్నాయి. కాబట్టి పీపీ అనేవి కాదు. పసుపల్లె పేరలను వాడి ఏదంటే అదుపులో పెట్టేది తెల్లదోమ. ఓకే, అది. సో అదేవిధంగా ఫాగ్ కూలింగ్ సిస్టంలో ఎక్కువ పీడనంలో బిందువుల పరిమాణం, ఎక్కువ పీడనంతో వచ్చేటువంటి అంటే ఫాగ్ కూలింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఫాగ్ కూలింగ్ సిస్టంలో వాటర్ని ఫోర్స్గా వదులుతుంటారు. అలా వదిలినప్పుడు ఎక్కువ పీడనంతో వచ్చినప్పుడు బిందు పరిమాణం ఎంత అంటే ఆప్షన్ బి 10 మైక్రాన్స్. ఓకేనా, 10 మైక్రాన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఆప్షన్ బి అనేది 10 మైక్రాన్స్గా చెప్పుకోవచ్చు. క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పూలు ఏర్పడ్డాన్ని ఏమంటారు? చూడండి, చూసుకుంటే మనం క్యాలీఫ్లవర్లో
చిన్నగా పూలు ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడ్డాన్ని ఏమంటారంటే ఆప్షన్ డి బట్టనింగ్ అంటారు. ఓకేనా, క్యాలీఫ్లవర్లో చిన్న పూలు కానీ ఏర్పడ్డాన్ని ఏమంటారంటే బట్టనింగ్ అంటారు. చిన్న వాటిని ఏమంటాం, బడ్స్ అంటాం కదా, అలాగే బట్టనింగ్ అంటారు. గుర్తుపెట్టేసుకోండి. బ్రౌనింగ్, రైసీనస్, వెప్టైల్ కాదు, బట్టనింగ్. ఓకేనా. బ్రౌనింగ్ అనేది దేని ద్వారా ఏర్పడుతుందంటే మనకు తెలిసిందే కదా, బోరాన్ లోపం వల్ల బ్రౌనింగ్ అనేది ఏర్పడుతుంది. సో క్యాలీఫ్లవర్లో చిన్న పూలు అనేవి ఏర్పడుతుంటాయి కదా, చిన్న వాటిని మనం ఏమంటాం, చిన్న మొగ్గలు అంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో బడ్స్ అంటాం. సో దాన్ని బడ్డింగ్ అని అంటారు. గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, చూద్దాం. సో ఫ్రెండ్స్, మరికొన్ని బిట్స్ చూసుకుంటే పిండ దశలో ఎన్ని ఫలకాల కలయిక వలన తల అనేది ఏర్పడుతుంది? పిండ దశలో ఎన్ని ఫలకాలు కలయిక వలన తల ఏర్పడుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ బట్టి చూసుకుంటే మనం అక్కడ ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6 అని వచ్చారు. ఓకే, పిండ దశలో ఎన్ని ఫలకాలు కలిసి తల ఏర్పడుతుందంటే 6 ఫలకాలు. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సంపూర్ణ రూపవిక్రియ కలిగి ఉండే క్రమం ఏంటి? కింది వాటిలో సంపూర్ణ రూపవిక్రియ కలిగి ఉండేటువంటి క్రమం చూస్తే మనం ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, కొలియోప్టెరా. ఓకేనా, కొలియోప్టెరా అని చెప్పుకోవచ్చు. విస్తరణ విద్యా విధాన క్రమంలో చివరగా ఒక అంతిమ నిర్ణయానికి రావడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం? ఓకేనా, విస్తరణ విద్యా విధాన కార్యక్రమంలో చివరగా ఒక అంతిమ నిర్ణయానికి రావడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం చెబుతున్నాడు? చూస్తే ఆప్షన్ ఏ బోధన, ఆప్షన్ బి మూల్యాంకనం, అదేవిధంగా మరియు ఆప్షన్ డి అనేది పునరావలోకం. ఓకే, పునరావలోకన. సో మనం చూస్తే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. విస్తరణ విద్యా విధానం క్రమంలో చివరగా ఒక అంతిమ నిర్ణయానికి రావడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదేవిధంగా గ్లోసాలు, పారాగ్లోసాలు కలిపి ఏమి ఏర్పడుతుంది? సెంట్రమోయిడ్ బిట్టు గెస్ చేయండి. గ్లోసాలు, పారాగ్లోసాలు కలిసి ఏమి ఏర్పడుతుందంటే లిగ్యూలా అనేది ఏర్పడుతుంది. ఓకేనా, అదేవిధంగా చూస్తే మనం గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో ఎన్ని పద్ధతులు ఉంటాయి? గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో ఎన్ని పద్ధతులు ఉంటాయంటే ఆప్షన్ సి 3గా చెప్పుకోవచ్చు. 3 పద్ధతులు అనేవి ఉంటాయి. అదేవిధంగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మాధ్యమిక స్థాయి ఏంటి? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మాధ్యమిక స్థాయి ఏంటి అంటే పంచాయతీ సమితి. ఆప్షన్ సి అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా పంచాయతీ సమితిలో అభివృద్ధి కమిటీ అనేది ఏంటంటే స్టాండింగ్ కమిటీ 1. ఓకేనా, పంచాయతీ సమితిలోని అభివృద్ధి కమిటీ స్టాండింగ్ కమిటీ 1. ఓకేనా అది. సో అదేవిధంగా చూసుకుంటే సన్నకారు రైతులు అభివృద్ధి సంస్థ గవర్నర్ బాడీ అధ్యక్షుడు. అదే చూస్తే మనం సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ యొక్క గవర్నర్ బాడీ అధ్యక్షుడు ఎవరంటే ఆప్షన్ ఏ జిల్లా కలెక్టరు, ఆప్షన్ బి పంచాయతీ సమితి ప్రెసిడెంటు, అదేవిధంగా గ్రామ సర్పంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ అని అడుగుతున్నారు. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ యొక్క గవర్నర్ ఎవరంటే మనం చూసుకుంటే జిల్లా కలెక్టర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, జిల్లా కలెక్టర్ అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా చూద్దాము, ఆల్ ఇండియన్ రూరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్ ఎవరు? చూస్తే మనం ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్ ఎవరంటే ఆప్షన్ డి వెంకటప్పయ్య. ఓకే, వెంకటప్పయ్య అనే అతను ఈ యొక్క ఆల్ ఇండియా రూరల్ కమిటీ చైర్మన్గా చెప్పుకుంటాం. గోల్పాల కాదు, గాడ్జిల్ కాదు, మెహతా కాదు, వెంకటప్పయ్య అనే అతను ఒక ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్గా చెప్పుకుంటాం. ఓకే, అదేవిధంగా ఒక హెక్టార్కి మించని మాగాణి మరియు 2 హెక్టార్లు మించని మెట్ట భూమి కలిగిన రైతుని ఏమంటారు? ఓకే,
చిన్నకారు రైతు అంటారు గైస్, ఓకేనా. 1 హెక్టార్కు మించకుండా మాగాణి ఉండి, అంటే మాగాణి అంటే వరి పండించే పొలాలు, అదేవిధంగా 2 హెక్టార్లకు మించినటువంటి మెట్ట భూమి, అంటే ఇప్పుడు శనగ ఇవి పండించేవాడి మెట్ట భూమి, ఇలా ఉంటే చిన్నకారు రైతుగా మనం చెప్పుకుంటాము. ఓకే. పంట నష్టానికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏంటి? ఇది మనం నిన్న ఎకనామిక్స్ క్లాస్లో విన్నాము. పంట నష్టానికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏంటంటే ఇండెమినిటీ. పంట నష్టానికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఏంటంటే ఇండెమినిటీ. సో అదేవిధంగా చూస్తే స్వల్పకాలంలో ఏ పాయింట్ దగ్గర అయితే మొత్తం వ్యయ రేఖలు మొత్తం ఆదాయ రేఖలు కలుస్తాయో దానిని ఏమంటారు అంటున్నాడు. ఇది కూడా నిన్న మనం చర్చించుకున్నాము. ఓకే. ఆప్షన్ సి అనేది కరెక్ట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు, ఓకేనా. బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ మార్కెట్లో వస్తువు విలువ సప్లై మారదు. ఎటువంటి మార్కెట్లో వస్తువు యొక్క విలువ కానీ సప్లై కానీ మారవు. ఆప్షన్ బి అతి స్వల్పకాల మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో అదేవిధంగా చూస్తే ఒక ఉత్పత్తిదారుడు ఉండి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండని మార్కెట్ని ఏమంటారు? ఓకే. నేను చర్చించుకున్న ఈ బిట్ కూడా, అంటే ఉత్పత్తిదారుడు అనేవారు ఉంటారు, ఒకే వస్తువు ఉంటుంది మార్కెట్లో, దానికి పోలిన వస్తువు అనేది ఉండదు. సో దాన్ని మనం ఆప్షన్స్ని బట్టి చూసుకుంటే సంపూర్ణ మార్కెటా, అసంపూర్ణ మార్కెటా, లేదంటే ఏకస్వామ్య పోటీ మార్కెటా, లేదా ఏకస్వామ్య మార్కెటా అంటున్నాడు. ఆప్షన్ డి ఏకస్వామ్య మార్కెట్గా చెప్పుకోవచ్చు. దానికి పోటీ ఉంటే ఏకస్వామ్య పోటీ మార్కెట్ అంటారు. మార్కెట్లో ఒకే వస్తువు ఉండి దానికి పోటీ లేకపోతే మనం దాన్ని ఇప్పుడు ఏకస్వామ్య మార్కెట్గా చెప్పుకుంటాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ యొక్క కాలపరిమితి, అంటే దీర్ఘకాలిక రుణాల యొక్క పరిమితి నేను చెప్పుకున్నాం 5 నుంచి 20 సంవత్సరాలని. 5 నుంచి 20 సంవత్సరాలు. అదేవిధంగా స్వల్పకాల రుణ పరిమితి ఏంటంటే 2 నుంచి లేదా 3 నుంచి 5 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. 3 నుంచి 5 సంవత్సరాలు. సో దీర్ఘకాలిక రుణాలు కాబట్టి ఇక్కడ అడిగింది మనకి 5 నుంచి 20 సంవత్సరాలుగా చెప్పుకుంటాము. ఓకేనా గైస్. అదేవిధంగా చూసుకుంటే ఏ నాయకుడు పని చేయని వారిని ఒంటరిగా వదిలేస్తే ఆ పని త్వరగా అవుతుందని నమ్ముతాడు? పనిచేసేవారిని వదిలేసి ఒంటరిగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటారు అనేది నమ్మేది ఎవరంటే ఏ నాయకులు అంటే చూద్దాము. ఆప్షన్ ఏ అపరిమిత స్వతంత్రం నాయకులు. ఓకేనా. అపరిమిత స్వతంత్ర నాయకులు. వృత్తిపరమైన నాయకుడు అంటే ఎవరు? వృత్తిపరంగా అంటే వృత్తి చేసుకుంటూ నాయకత్వం నిర్వహించేది ఎవరంటే విస్తరణాధికారి. ఆప్షన్ ఏ విస్తరణాధికారి. ఓకేనా. చూద్దాము. మొట్టమొదటి మండల వ్యవస్థ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం. సో ఫ్రెండ్స్, మొట్టమొదటి మండల వ్యవస్థ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నారు. గెస్ చేయండి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, లేదా కర్ణాటక, మధ్యప్రదేశ్. మొట్టమొదట మండల వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏంటి? చూస్తే మనకి మండల వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి అని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏంటంటే మొట్టమొదటిగా కర్ణాటకగా చెప్పుకుంటాము. ఓకే. సరే, అదేవిధంగా చూద్దాము. దవనము ఏ కుటుంబానికి చెందింది? దవనం అనేది ఏ కుటుంబానికి చెందిందంటే ఆస్ట్రేసి. ఓకేనా. మంటలను ఎక్కువగా తట్టుకుని సజీవ శక్తి కలిగినటువంటి చెట్టు టేకు. ఓకే. హవాయి, సాల్విడార్ అనేవి ఏ పంట రకాలు? హవాయి, సాల్విడార్ అనేది సుబాబులకు సంబంధించినవి. పచ్చ బంగారం అని దేన్ని అంటారు? పచ్చ బంగారం అని, గ్రీన్ గోల్డ్ అని దేని అంటారు అంటే వెదురుని అంటారు, వెదురు కర్ర అని. ఓకేనా. పిథాపెరస్ ఏ మరియు బి ఏ ఔషధ మొక్కలను చేస్తారు? అశ్వగంధ. ఓకేనా. పిథాపెరస్ ఏ అనేది అండ్ బి అనేది ఏ మొక్కలను తీస్తారంటే అశ్వగంధ నుంచి చేస్తారు. సో అదేవిధంగా చూస్తే ఫోర్స్కోలిన్ అనే రసాయనం దేని నుండి చేస్తారు? ఫోర్స్కోలిన్ అనే రసాయనం దేని నుండి చేస్తారంటే శాషాణ భేది. ఓకేనా. శాషాణ భేది నుండి చేస్తారు. వరిలో నిద్రావస్థను తొలగించడానికి వాడే రసాయనం ఏంటి?
వరిలో నిద్రావస్థ తొలగించడానికి వాడే రసాయనం ఏంటంటే మనం చూసుకుంటే గెస్ చేయండి ఒకసారి, గాఢ నత్రిక ఆమ్లం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. బంగారు బియ్యంలో ఓకేనా, బంగారు బియ్యంలో ఉండేటువంటి విటమిన్ ఏది? బంగారు బియ్యంలో ఉండేటువంటి విటమిన్ ఏగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మొక్కజొన్నలో జింకు లోపాన్ని ఏమంటారు? మొక్కజొన్నలో జింకు లోపాన్ని ఏమంటారంటే తెల్ల మొగ్గ అంటారు. ఓకేనా, తెల్ల మొగ్గగా చెప్పుకుంటాం. ఓకేనా గైస్, చూద్దాము. సో తెల్ల మొగ్గ అంటారు కదా. ఓకే, మొక్కజొన్నలో జింకు లోపాన్ని ఏమంటారంటే తెల్ల మొగ్గగా చెప్పుకుంటారు. సో అదేవిధంగా రోజు రోజుకు నిస్సారం అవుతున్నటువంటి సాగు భూముల పునరుద్ధరణకు వాడే పంట. రోజు రోజుకి నిస్సారం అయిపోతున్నటువంటి సాగు భూములను పునరుద్ధరణ చేయడానికి వాడేటువంటి ఏంటంటే తృణధాన్యాల, చిరుధాన్యాల, అపరాల, నూనె గింజల. మనం అంతర పంటగా ఏది వేసుకుంటే మంచిదంటే అపరాలతో పంట మార్పిడి చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే రైజోబియం బ్యాక్టీరియా కూడా మనకి భూమిలో ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వానిలో కాబూలి రకం ఏంటి? అన్నేగిరి అనేది దేశవాళీ రకము. ఓకే, మిగతా జ్యోతి, క్రాంతి కూడా దేశవాళీ రకాలు. ఓకే, శ్వేత అనేది మాత్రమే కాబూలి రకంగా చెప్పుకోవచ్చు. మొక్కలకు మరియు సూక్ష్మ జీవుల మనుగడకు ఉపయోగపడే ఎరువేంటి? మొక్కలకు ఉపయోగపడితే మరి సూక్ష్మజీవుల మనుగడకి కూడా, సూక్ష్మజీవులు అనేవి బతకడానికి కూడా పనికొచ్చే ఎరువు ఏంటంటే మనకి ఆప్షన్ డి సేంద్రియ ఎరువుగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా పట్టణ కంపోస్ట్లో దుర్గంధ నివారణకు వాడేటువంటిది ఏంటి? అంటే ఇప్పుడు పట్టణ కంపోస్టు కుళ్ళినప్పుడు దుర్గంధ వాసన అనేది వస్తుంది కదా, ఆ వాసన నివారించడానికి వాడేది ఏంటంటే అది ఎక్కడ కనిపించవద్దు, జింక్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, కాపర్ సల్ఫేట్, కాపర్ నైట్రేట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, కాపర్ సల్ఫేట్. ఓకేనా, కాపర్ సల్ఫేట్ అనేది మనకి దుర్గంధ వాసన నుండి కాపాడడానికి వాడతారు. ఆ దుర్గంధ వాసన అనేది రాదు ఈ కాపర్ సల్ఫేట్ వాడటం వల్ల. ఓకే, నేపియర్ గడ్డిలో పశుగ్రాస రారాణి ఏంటి? ల్యూజర్ని కదా పశుగ్రాస రారాణి అంటే. ల్యూజర్ని మనం సాధారణంగా ఆల్ఫా అని కూడా అంటాం. గైస్ ఇప్పుడు గమనించండి, ల్యూజర్ని మనం ఆల్ఫా అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తిరగతి పడుగుతాడు బిట్టలా కూడా. సో మన ఆల్ఫా అనేది తెలియకపోయాను అనుకో, ఆ ఆప్షన్లో బిట్ లేదని చెప్పేసి వదిలేసి వస్తుంటాం. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. పశుగ్రాస రారాణి అంటే ఆల్ఫా లూజర్ని అని చెప్పుకోవచ్చు. రారాణి రారాజు అయితే బర్సింగ్గా చెప్పుకుంటాము. నేపియర్ గడ్డిలో ఉండేటువంటి రసాయనం ఏంటి? నేపియర్ గడ్డిలో ఉండేటువంటి రసాయనం వచ్చేసరికి ఆప్షన్ ఏ ఆక్సాలిక్ ఆమ్లం. ఓకే, నేపియర్ గడ్డిలో ఉండే రసాయనం ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లం. సో అదేవిధంగా పొటాష్ నైట్రేట్లో ఉండేటువంటి నత్రజని ఆప్షన్ సి 14. డిఏపిలో నత్రజని వచ్చేసరికి 18. సారీ గైస్, ఈ పోషకాలకు సంబంధించి వీడియో కూడా నేను 2 days బ్యాక్ చేశాను, అది చూడండి. ఓకేనా, మర్చిపోవద్దు. సో అదేవిధంగా డిఏపిలో ఉండేటువంటి నత్రజని ఎంత అని చూసుకుంటే 18. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా ఎస్ఎస్పిలో ఉండేటువంటి పోషకాలు ఏమిటి? ఎస్ఎస్పిలో ఉండే పోషకాలు 3 ఉంటాయి. ఓకే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కదా, 3 ఉంటాయి. సో అదేవిధంగా ఎంఓపి దీనికి వాడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎంఓపి దేనికి వాడవచ్చు అంటే మొక్కజొన్నకు మాత్రమే వాడవచ్చు. బంగాళదుంప మరియు పొగాకు, ద్రాక్షకు మన యొక్క ఎంఓపి అనేది వాడకూడదు. ఎస్ఓపి వాడుకోవచ్చు లేదా ఎస్ఎస్పి వాడుకోవచ్చు గైస్. ఓకే, ఈ ఎంఓపి అనేది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది బంగాళదుంప మరియు పొగాకు పైర్లకు వాడకూడదు.
బంగాళదుంప పొగాకు పైర్లకి ఎస్ఎస్పి వాడుకోవచ్చు. ఓకేనా. ఎంఓపి అనేది దేనికి వాడవచ్చు? మొక్కజొన్నకు వాడుకోవచ్చు. ప్రకృతి వర్ణ సిద్ధాంతం. ప్రకృతి వర్ణ సిద్ధాంత పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ డార్విన్. ఓకేనా. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని పితామహుడు డార్విన్. పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి? దాంట్లో కింద వాటిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి? గైస్ మనం చూసుకుంటే అండాశయం అనేది స్త్రీ భాగము. అదేవిధంగా ఆకర్ష పత్రాలు అనేవి ఆకర్షించే పత్రాలు. రక్షణ పత్రాలు అంటే పువ్వును రక్షించేవి. సో అండాశయము కేసరావళిలోనే ఆన్సర్ ఉంది మనకి. సో అండాశయం అంటే స్త్రీ భాగం అని చెప్పుకున్నాం కదా. సో పురుష ప్రత్యుత్పత్తి భాగం అంటే కేసరావళి అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, కేసరావళి. సో అదేవిధంగా చూస్తే మనం మొక్కలలో క్రియాత్మక పుప్పొడి ఉత్పత్తి మరియు విడుదల చేసే సామర్థ్యం లేకుండా ఉండటాన్ని ఏమంటారు? పుప్పొడి అనేది ఉత్పత్తి కాకపోతే దాన్ని ఏమంటాం మనం సాధారణంగా? పురుష బంధుత్వం అని చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయ్యే మొక్కల సముదాయాన్ని ఏమంటారు? శాఖీయ ఉత్పత్తి అంటే మనం బడ్స్ అవి ఉంటాయి కదా, కొమ్మలు, ఆకులు, వీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మొక్కల యొక్క సముదాయాన్ని ఏమంటారంటే, ఒక్కొక్క కొమ్మ నుంచి లేదా రణపాల ఆకు ఉంది, ఆ యొక్క రణపాల ఆకుని ఎన్ని మొక్కలుగా కట్ చేస్తే అన్ని ప్లాంట్స్ అనేవి వస్తాయి. సో అలాగా మన గులాబీ చూసుకుంటే ఈ మొక్క అనేది అది సైడ్ ఉండేటువంటి కొమ్మని ఇరిసి ఆడబెట్టినా కానీ అది మొలకొస్తుంది, మొక్కగా మారుతుంది. సో అలాగా శాఖీయ ప్రత్యుత్పత్తి, దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. అలా ఆ ప్రత్యుత్పత్తి ద్వారా అంటే ఆ ప్రత్యుత్పత్తి ద్వారా అయ్యేటువంటి మొక్కల సముదాయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ క్లోన్ అంటారు. అంటే ప్రత్యుత్పత్తి అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి మొక్కల సముదాయం మొత్తాన్ని కూడా క్లోన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్యాట్టైల్ మిల్లెట్ అనే దేనిని అంటారు? క్యాట్టైల్ మిల్లెట్ అనే సజ్జన్ అంటారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఫింగర్ మిల్లెట్ అంటే రాగి అని చెప్పుకుంటాం కదా. ఓకే. సో ఇప్పుడు వరిని మామూలుగా వరి అంటారు, పత్తిని పత్తి అంటారు. కాబట్టి రాగిని మనం ఫింగర్ మిల్లెట్ అంటారు కాబట్టి సో అది కాదు. ఇక్కడ క్యాట్టైల్ మిల్లెట్ అంటే సజ్జగా చెప్పుకుంటాం. ఓకేనా, సజ్జగా చెబుతాము. సో అదేవిధంగా జీవజన్యు రూపంలో యాదృచ్ఛికంగా ఏర్పడి అనువంశికంగా సంక్రమించే మార్పులను ఏమంటారు? జీవి యొక్క జన్యు రూపంలో యాదృచ్ఛికంగా ఏర్పడి అనువంశికంగా సంక్రమించేటువంటి మార్పులను ఏమంటారు అంటే ఉత్పరివర్తనాలు అంటాము. బ్రీడర్ విత్తనం యొక్క చీటి రంగు. పునాది అయితే తెలుపు. ఓకేనా, పునాది అయితే తెలుపు. ఇప్పుడు బ్రీడర్ విత్తనం అడుగుతున్నాడు, చూద్దాం. బ్రీడర్ విత్తనం యొక్క చీటి రంగు బంగారు పసుపు. బ్రీడర్లో ఫస్ట్ అక్షరం బి, బంగారు పసుపులో ఫస్ట్ అక్షరం బి. సో బీబీగా గుర్తుపెట్టుకోండి. బంగారు విత్తనం బ్రీడర్ సీడ్ అనేది బంగారు పసుపుగా ఉంటుంది. సో అదేవిధంగా తెలుపు వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం? పునాది విత్తనం అని చెప్పుకున్నాం. ఓకేనా. సో అదేవిధంగా చూస్తే ఏ పరీక్ష ప్రోటీన్ బాండింగ్ మరియు ఐసో ఎంజైమ్స్ చర్యలపై ఆధారపడి ఉంటుంది? సో ఫ్రెండ్స్, ఎలక్ట్రోఫోరోసిస్. ఓకే, ఎలక్ట్రోఫోరోసిస్ అనే పరీక్ష బాండింగ్ మరియు ఐసో ఎంజైమ్ల చర్యలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర శుష్క ప్రాంతం పరిశోధనా స్థానం ఎక్కడుంది? కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా స్థానం అనేది జోధాపూర్లో ఉంది. ఓకేనా గైస్, జోధాపూర్లో ఉంది. అదేవిధంగా చూసుకుంటే అక్షాంశమును బట్టి భూమి నుండి ట్రోపో ఆవరణం ఎన్ని కిలోమీటర్లో ఉంటాయి? అక్షాంశాన్ని బట్టి ట్రోపో ఆవరణం అనేది భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరం? ట్రోపో ఆవరణం, స్టార్టో ఆవరణం, మీసో ఆవరణం కింద నుంచి వెళ్తాయి కదా. సో ఫస్ట్ కనుక 8 నుండి 18. ట్రోపో ఆవరణం 8 నుంచి 18 అనేది ఉంటుంది. అదే స్టార్టో ఆవరణం అయితే 20 నుంచి 55 అలా వెళ్తూ ఉంటాయి కదా. సో మనకు అడిగింది ట్రోపో ఆవరణం. సో 8 నుంచి 18 కిలోమీటర్లుగా చెప్పవచ్చు. బరువు ఆధారంగా నత్రజని శాతం. బరువు ఆధారంగా నత్రజని ఎంత బరువు ఉంటుందంటే, ఎంత శాతం ఉంటుందంటే, బరువుని ఆధారం చేసుకుని నత్రజని శాతం ఎంత అంటే 75.5
53 ఓకే 75.53 అని చెప్పుకోవచ్చు బరువు ఆధారంగా నత్రజని శాతం. కనిష్ట ఉష్ణమాపకంలో వాడే రసాయనం, కనిష్టంగా ఉండేటువంటి ఉష్ణమాపకంలో వాడేటువంటి రసాయనం ఏదంటే ఆల్కహాల్. ఆప్షన్ బి ఆల్కహాల్గా చెప్పుకోవచ్చు. కనిష్ట ఉష్ణమాపకంలో వాడేటువంటి రసాయనం ఏంటంటే ఆల్కహాల్. ఓకేనా. అదేవిధంగా వాతావరణ పీడనం ప్రమాణాలు ఏంటి? వాతావరణ పీడనం యొక్క ప్రమాణాలు ఏంటంటే వాతావరణ పీడనం అంటే ఆ యొక్క వాతావరణం యొక్క గాలి ఒత్తిడిని దేంట్లో తెలుస్తాం అంటే మిల్లీ బార్లో తెలియపరుస్తాం. ఓకే. సో అదేవిధంగా చూస్తే మనం వాతావరణ పీడనాలని ఏ విధంగా పిలుస్తామంటే మిల్లీ బార్లు అని చెప్పుకున్నాం కదా. సో గైస్ ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గైస్ మీకు ఈ మోడల్ పేపర్స్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. అదేవిధంగా చూస్తే గైస్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ బిట్స్ని మీకు చెప్పాను కదా. సో ఇలాంటి ప్రతి రోజు ఒక్కొక్క మోడల్ పేపర్స్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. ఓకే. మరి మీకు మన మోడల్ పేపర్స్ అనే సిస్టమ్ అనేది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్.